హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవ్వరూ చెప్పని చాలా ఉపయోగకరమైన టిప్స్ని అయితే ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. టిప్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. జనరల్గా అందరం కూడా ఇడ్లీకి కానీ దోశకి కానీ ఇలా రుబ్బులు అనేవి మనం గ్రైండ్ చేసేటప్పుడు గ్రైండర్లో నీట్గా గ్రైండ్ చేసేస్తాం, కానీ వాటి పిండిని తీసి చేతితో కడగాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. ఇంకొంతమంది పెద్దవారు అయితే వీటిని తీసి అస్సలు కడగలేరు. చెయ్యి పెట్టి పిండిని తీసే పనే లేకుండా ఈజీగా ఎలా తీసుకోవాలంటే సింపుల్గా ఇటువంటి గరిట్లైనా ఉంటూ ఉంటాయి కదండి. సో లేదంటే పెద్ద పెద్ద అస్తాలు లాంటివి కట్టండి, మీకు ఏదైతే అవైలబుల్గా అనువుగా ఉంటుందో దాంతో ఇలా ఈజీగా మనం చేయి పెట్టకుండా సపరేట్ చేసేసుకోవచ్చండి. దీనికోసం మనం మళ్ళీ చేయి పెట్టి తడిపి తీసి ఇవన్నీ పనే లేకుండా జస్ట్ సింపుల్గా మనం ఇలా గ్రైండర్కి మరీ పూర్తిగా ఆనించకుండా జస్ట్ ఆ గరిట్లోకి మొత్తం రుబ్బంతా కూడాను ఈజీగా వచ్చేటట్టుగా అయితే సింపుల్గా ఇలా సపరేట్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా మనకి రుబ్బు అనేది సపరేట్ అయిపోతుంది. చివరి వరకు ఇలా తీసుకున్నాం అనుకోండి, అస్సలు ఒక్క చిన్న పిండి కూడాను మనకి గ్రైండర్లో ఉండిపోదు. చాలా ఈజీగా సపరేట్ చేసేసుకోవచ్చు. ఇలా తీసేసుకున్న తర్వాత అసలైనది మనకి ఏంటంటే గ్రైండర్ కడుక్కోవాలంటే చాలా చిరాకు వచ్చేస్తుందండి. రాయిని సపరేట్గా ఇలా వేరువేరుగా కడుక్కునే పనే లేకుండా ఈజీగా జస్ట్ మనము ఇందులోనే ఉండే రుబ్బు నుంచి సపరేట్ చేసేసిన తర్వాత ఇలా కడిగేసుకున్నాం అనుకోండి, మనకు నిమిషంలోనే పని అయిపోతుంది అనమాట. దీనికోసం ఇటువంటి బ్రషెస్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. లేదంటే దీని లింక్ మీకు కిందన ఇస్తాను, కావాలంటే పర్చేస్ చేసుకోండి. జస్ట్ 60-70 రూపాయలు మాత్రమే ఉంటుందండి. ఇవి పాల సీసాలు అలాగే వాటర్ బాటిల్స్ ఇలా గ్రైండర్లు క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మనం ఇందులోనే ఉండే రుబ్బంతా సపరేట్ చేసుకున్న తర్వాత గ్రైండర్ని జస్ట్ ఒక్క క్షణం ఇలా ఆన్ చేసుకొని అది తిరుగుతున్నంతసేపు కూడా ఒక గ్లాసుడు వాటర్ని ఇలా పోసుకుంటూ అదే వాటర్ తోటి ఇరికిరుకులు ఇలా ఈజీగా క్లీన్ చేసామంటే వెంటనే మనకి గ్రైండర్ అనేది క్లీన్ అయిపోతుంది. వాటర్ మీరు కావాలంటే వెంటనే తీసి సపరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఒక క్లాత్ పెట్టేసుకొని 4-5 సార్లు బయటకు పిండేసుకున్నారంటే మీరు గ్రైండర్ కూడా తీయవలసిన అవసరం లేదు. జస్ట్ ఇలా తీసుకుని వెళ్ళి గ్రైండర్ని ఒక 10 నిమిషాలు బయట పెట్టారంటే నీట్గా ఆరిపోతుంది. దీనివల్ల మన టైం మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. తులసి మొక్క పచ్చగా గుబురుగా నిండుగా పెరగడానికి చాలామంది చాలా చిట్కాలు అయితే యూజ్ చేస్తూ ఉంటారండి. మీ ఇంట్లోని ఉండే తులసి మొక్క అనేది ఎప్పుడు కూడా పచ్చగా గుబురుగా పెరగాలంటే సింపుల్గా చిన్న చిట్కానైతే ట్రై చేయండి. తులసి మొక్క అనేది ఎప్పటికీ కూడా నిద్రపోదు, అలాగే చాలా గుబురుగా కూడా ఎదుగుతుంది. ఏమీ లేదు, జస్ట్ మనము ప్రతిరోజు రైస్ కడిగేసిన తర్వాత వాటర్ని పారబోసేస్తూ ఉంటాం. ఈ వాటర్లోనే మనకి చాలా పోషకాలు అనేవి ఉంటాయండి. ఈ వాటర్ని జస్ట్ మనం ఇలా సేకరించేసుకొని ఒక బౌల్లోని వేసేసుకోవాలి. దీన్ని మీరు 2 పూట్ల వేసేసుకోవచ్చు, లేదంటే రోజుకి ఒక్కసారైనా వేసేసుకోవచ్చు అనమాట. ఈ వాటర్ని ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి మొక్కల మీద పురుగులు లాంటివి గట్ట పడుతూ ఉంటాయి కదా, ఈ పురుగు పట్టకుండా చక్కగా ఎదగాలి, కాండంలో అవన్నీ కూడా పాడైపోకుండా ఉండాలంటే సింపుల్ కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని దీన్ని ఉదయం సాయంకాలం కూడా చక్కగా ఇలాగా మీరు వాటర్ని పోసేసుకొని పైనుండి ఒక చేతితోటి కొంచెం ఇలా మన ఇంట్లో ఉండే మొక్కలన్నిటిపైన కూడా రోజుకి ఒకసారి స్ప్రే చేసినట్టయినా, లేదంటే ఇలా జల్లామనుకోండి మొక్కలకు పురుగు పట్టకుండా తులసి మొక్కలైనా ఇంట్లో ఏ మొక్కలైనా కూడాను ఎప్పుడు కూడా నిండుగా గుబురుగా పచ్చగా పెరుగుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి, చిట్కాని చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా మూడవ టిప్ అనేది తెలుసుకుందాం. బై మిస్టేక్ మనం ఆయిల్ రాసుకునేటప్పుడు కానీ లేదంటే తినేటప్పుడు పచ్చడి మరకలు లాంటివి గట్టును ఏవైనా బట్టల మీద పడ్డాయి అనుకోండి, ఆ బట్టల మీద ఆయిల్ మరకలు పోవడం అంత సింపుల్ అయితే కాదు. దీన్ని చాలామంది నానబెట్టి బ్రష్ పెడతారు. ఇలా పెట్టడం వల్ల మిగతా క్లాత్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుందండి. అసలు జిడ్డు లేకుండా ఈజీగా వాటర్ తోటి పనే లేకుండా ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. సో మీకు క్లియర్గా అర్థం అవడం కోసం జీడిపెంట మీద మరి కొంచెం ఆయిల్ వేసి చూపించానండి. ఇది పూర్తిగా డ్రై అయిపోయింది. ఎప్పుడైనా బట్టల మీద మనకి ఈ విధంగా ఆయిల్ మరకలు పడ్డాయి అనుకుంటే దాని మీద ముందైతే చాక్ పీస్ అనేది ఉంటుంది కదా, లేదంటే శుద్ధరాయి అనేది ఉంటుంది కదండి. సో దానితో ముందు క్లీన్ చేసేసామనుకోండి, మనకి 50% అక్కడే మనకి జిడ్డు అనేది పోతుంది. ఆ తర్వాత ఎక్కడైతే మనకి ఈ విధంగా ఆయిల్ మరకలు పడ్డాయి దాని మీద కొంచెం అంటే కొంచెం మనం ఫేస్కి రాసుకునే పౌడర్ అనేది ఉంటుంది కదా, దాన్ని కొంచెం వేసుకొని చేతితోటి ఇలా అప్లై చేసుకొని కొంచెం షార్ప్గా ఉండే స్పూన్తో కానీ లేదంటే చిన్న చాక్తో అంటే నైఫ్తో కానీ కొంచెం ఇలా రఫ్ చేసేసుకొని కొంచెం జిడ్డు అంతా పోయినంత వరకు కూడా వేసేసుకొని ఇలా మొత్తం కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. మనం అసలు ఆయిల్ మనకు ఎక్కడ వేసాము కూడా తెలియలేదు, చూసారు కదా, అంత బాగా పోతుంది అనమాట. ఎందువల్లంటే పౌడర్ వల్ల జిడ్డు పోతుంది, మరక పోతుందండి. దీనికోసం గంటలు నానబెట్టి రుద్దే పనే లేకుండా మన ఇంట్లోని పనులను ఈ చిట్కాతో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు.
ఇంకా నాలుగో టిప్పునైతే తెలుసుకుందాం. జనరల్‌గా మనలో చాలామంది ఆడవారికి పూజలు, వ్రతాలు ఇవి ఉండేటప్పుడు పీరియడ్స్‌ని పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉంటాం కదండీ! కొంతమంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. మెడిసిన్స్ వల్ల చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటామండి. కొంతమంది ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటూ ఉంటారు. ఇలా ఒక 3 రోజుల పాటు కూడాను మన పీరియడ్ అనేది పోస్ట్‌పోన్ అవ్వాలంటే ఎటువంటి టాబ్లెట్స్, మెడిసిన్స్ వాడకుండా ఈజీగా ఇలా చిన్న హోమ్ రెమెడీ తోటి పోస్ట్‌పోన్ చేసుకోవచ్చండి. సో, దీనికోసం ముందు దారాన్ని తీసేసుకొని ఒక 5 పోగుల వరకు కూడా తీసేసుకోవాలనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా సమానంగా దారాన్ని 5 పోగులు తీసుకొని చివర నాటు వేసేసుకొని, ఆ తర్వాత కొంచెం పసుపులో వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని ముందు తీసుకున్న దారాన్ని ఆ పసుపులో ముంచుకొని దీన్ని మనం పీరియడ్ ఇంకా మనకు ఒక 4 రోజులు ఉందనుకునే 3 రోజుల ముందర దీన్ని ఈ విధంగా ఒకసారి కట్టి చూడండి. పీరియడ్ అనేది చాలా చక్కగా పోస్ట్‌పోన్ అవుతుందండి. దీనికోసం ఎక్కువ మెడిసిన్స్ కూడా వాడవలసిన అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా మిడిల్ ఫింగర్‌కి అలాగే ఇండెక్స్ ఫింగర్ అంటే ఉంగరం వేలు అనేది ఉంటుంది కదండీ! దానికి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ కట్టేసిన తర్వాత ఆ తర్వాత రిమూవ్ చేసేయండి. జస్ట్ అలా క్షణం వదిలేసి. సో, దీనివల్ల మనకేంటంటే ఎటువంటి మెడిసిన్స్ అనేవి కూడాను ఇలా మనం వాడకుంటే మనకు అర్జెంట్ టైంలో ఒక 3 రోజుల వరకు కూడా పీరియడ్‌ని పోస్ట్‌పోన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనకి చలికాలంలోనూ ఒక్కోసారి దగ్గు, జలుబు అనేది వచ్చేసి కొంతమందికి దగ్గు, జలుబు తగ్గిన తర్వాత కొండ నాలుక అనేది వచ్చేస్తూ ఉంటుందండి. ఇది ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేస్తూ ఉంటుంది. దీనికి ఎన్ని మందులు వాడినా, ఎన్ని రకాలుగా ట్రై చేసినా చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుందండి. నాకు కూడా సంవత్సరంకి ఒక్కసారి ఇలా వచ్చేసి కొండనాలిక అనేది చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుందండి. అలాగే పిల్లల్లోన దగ్గు, జలుబు ఇలాంటివి వచ్చేటప్పుడు కూడా పిల్లలు కూడా నిద్రపోకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. మనలో కూడా చాలా మందికి థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది కూడాను వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతుంటారు కదా! అలాంటప్పుడు ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. అల్లాన్ని తీసుకొని ఈ విధంగా కచ్చా బెచ్చాగా దంచేసుకొని కొంచెం రసాన్ని సపరేట్ చేసుకోండి. కొంచెం పెద్దవారు అనుకోండి కొంచెం ఎక్కువ రసాన్ని తీసుకోండి. అల్లం అనేది మనకి ఈ జలుబు గానీ, దగ్గును గానీ, కఫాన్ని పోగొట్టి థ్రోట్ ఇన్ఫెక్షన్స్, కొండ నాలుక ఇవన్నీ తగ్గడానికి యూజ్ అవుతుందండి. మీరు కావాలంటే ఇందులోనే కొంచెం తేనెను కూడా యాడ్ చేసుకొని దీన్ని మీరు పడగడుపున గానీ, లేదంటే ఉదయం, సాయంకాలం కూడాను పిల్లలకైనా కూడాను ఒక పావు టీ స్పూన్ నుంచి ఒక అర టీ స్పూన్ వరకు పట్టించండి. దగ్గు, జలుబు అనేది 2 రోజుల్లోనే తగ్గుతుంది. ముఖ్యంగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేది మనకి ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి కదా! ఈ ఇన్ఫెక్షన్స్ కూడా కంట్రోల్ చేసి బాడీలో ఇమ్యూనిటీ పెంచడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా చలికాలంలో అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. ఈరోజు కూడా మనం కర్రీస్‌లోనే ఎక్కువగా పచ్చిమిర్చి అనేది వాడుతూనే ఉంటాం కదండీ! కానీ పచ్చిమిర్చి అనేది 1, 2 కోసేసరికి ఆ ఘాటు అనేది మన చేతికి ఉండిపోయి మనం ఎంత శుభ్రం చేసినా కూడా అసలు ఆ ఘాటు పోదు చేతిది. ఒక్కోసారి మనము బై మిస్టేక్ ఏదో పనులు ఉండేటప్పుడు గట్టునో, ముక్కులోనో, చేతిలోనో, కళ్ళల్లోనో పెట్టేసుకుంటూ ఉంటామండి. సో, అలాంటప్పుడు మనకేంటంటే ఇది మండిపోతూ ఉంటుందన్నమాట. అలాగే మనం ఎన్ని కేజీలు కొయ్యాల్సి వచ్చేటప్పుడు ఒక్కోసారి ఎక్కువ కొయ్యాల్సి ఉంటుంది కదా! వంట అనేది ఎక్కువగా ఉండేటప్పుడు. అలా మనం చేత్తోటి కట్ చేసే పనే లేకుండా ఒకేసారి ఒకే సైజులోని ఎన్నిటినైనా ఇలా ఈజీగా కట్ చేసేయొచ్చనమాట. దీనికోసం ఒక ఫోర్క్ స్పూన్ ఉంటే తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మూటికలు తీసి బ్యాక్ సైడ్ ఈ విధంగా మనము ఈ ఫోర్క్‌కి చక్కగా గుచ్చేసుకొని కత్తి అనేది లేకుండా చక్కగా ఇలా ఒక సిజర్ తోటి మీకు నచ్చిన సైజులోనే ఇలా చక్కగా మీరు కట్ చేసుకున్నారంటే మనకి చేతికి ఎటువంటి మంట అనేది ఉండదండి. చాలా ఈజీగా మనము ఎటువంటి నైఫ్‌ని యూజ్ చేయకుండా ఎన్ని కావాలంటే అన్నిటిని చకచకా కట్ చేసేసుకోవచ్చనమాట. దీనివల్ల మనకి తొందరగా పని అయిపోతుంది. అండ్ అలాగే మనకు మంటలాంటిది కూడా ఏది రాకుండా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా చిన్న చిట్కా అయినా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. మనలో చాలామంది ప్రతిరోజు తడిగుడ్డ పెడుతూ ఉంటారు. కొంతమంది రోజు తప్పించి రోజు, కొంతమంది వారానికి 3, 4 సార్లు అలా పెట్టుకుంటూ ఉంటారు కదండీ! అయినా కూడా మన గచ్చులు అనేవి షైనింగ్ లుక్ అనేది లేకుండా మరకలు ఎక్కడెక్కడగా మురికి అనేది పేరుకుపోయి అలాగే ఎక్కువగా ఇంట్లోన ఈగలు అనేవి తిరుగుతూ ఉంటాయి కదండీ! దోమలతో పాటు. సో, ఈ ఈగలు, దోమలు అనేవి రాకుండా గచ్చులు ఎప్పుడు కూడా కొత్త వాటిలాగా మంచి సువాసన భరితంగా ఉండాలంటే సింపుల్‌గా ఇలా తడిగుడ్డ పెట్టేటప్పుడు ఈ చిన్న చిట్కాని ట్రై చేసి చూడండి. ఏమీ లేదు మనం బకెట్‌తో వాటర్ తెచ్చుకుంటూ ఉంటాం కదా! తడిగుడ్డకి అందులో 1, 2 స్పూన్ల వరకు కూడా రాళ్ళ ఉప్పుని అలాగే కొంచెం పసుపుని వేసేసుకోండి. ఆ తర్వాత మీరు లైజాల్ అయితే లైజాల్, డెటాల్, షాంపూ ఏదైతే మీరు యాడ్ చేసుకుంటారో అది యాడ్ చేసుకోండి. అలాగే మనం తడిగుడ్డ పెట్టేటప్పుడు మంచి సువాసన రోజంతా రావాలంటే కొంచెం అంటే కొంచెం సాఫ్ట్ టచ్‌ని గానీ లేదంటే కంఫర్ట్‌ని గానీ ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. యేసుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది.
ఇలా రాళ్ళ ఉప్పు కడిగిన తర్వాత నార్మల్‌గా మనం తడిగుడ్డ ఎలా అయితే పెట్టుకుంటామో అదే విధంగా తడిగుడ్డ పెట్టుకోవడం వల్ల మనకేంటంటే వాటర్‌లో మనము పసుపు అలాగే సాల్ట్ వేసాం కాబట్టి దీనివల్ల మనకి ఈగలనేవి రాకుండా ఉంటాయండి. ఈవెన్ దోమలు కూడా రావు. సో, ఇలా తడిగుడ్డలో పెట్టుకోవడం వల్ల కిందన గచ్చుల మీద ఏవైనా బాక్టీరియా లాంటిది కూడా ఏదున్నా కూడాను ఈజీగా క్లియర్ అయిపోతుందండి. మంచి సువాసన కూడా వస్తుంది. ముఖ్యంగా పసుపును అలాగే మనం ఉప్పు వేయడం వల్ల ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు ఏవన్నా కూడా పోతాయన్నమాట. ఖచ్చితంగా వారానికి తడిగుడ్డ పెట్టుకునేటప్పుడైనా కూడాను మీరు ఇలా ఒకసారి పెట్టుకొని ట్రై చేసి చూడండి. గచ్చులు కూడా కొత్త వాటిలాగా మంచి సువాసన భరితంగా మెరిసిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనలో చాలామందికి కాళ్ళు మీద, చేతుల మీద ఆనెలనేవి వచ్చేస్తూ ఉంటాయి కదండీ! వీటిని కొంతమంది ఎత్తుగుళ్ళని కూడా అంటూ ఉంటారు. వీటిని ఈజీగా ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. ఇవి వచ్చేసాయి అనుకోండి, ఎక్కువగా నొప్పి అనేది వచ్చేసి కొంతమంది మగవాళ్ళైతే అసలు నడలేరు కూడాను, గట్టి కాయల్లాగా అయిపోయి చాలా పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుందండి. కొంతమంది ఎన్ని బాంబ్స్ గానీ, ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గవు. వీటిని ఇంట్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. ఆనెలు తగ్గడానికి వెల్లుల్లి అనేది చాలా బాగా సహాయపడుతుందండి. ఒక వెల్లుల్లి రెబ్బని జస్ట్ తీసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సింపుల్‌గా ఇలా ఒక వెల్లుల్లి రెబ్బను పొట్టు తీసేసుకొని ఇందులోన ఒక చిన్న ఇటువంటి రుబ్బు రోలు అనేది ఉంటుంది కదండీ, అందులోనే వేసేసుకొని కొంచెం ఇందులో రాళ్ళ ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని దీన్ని కచ్చాబెచ్చాగా మిశ్రమంలాగా తయారు చేసుకోండి. ఆనెలనేవి మనకు గట్టిగా అయిపోతాయి కదండీ! కానీ ఈ సాల్ట్ వల్ల అలాగే మనకేంటంటే వెల్లుల్లి వేసాం కాబట్టి వెల్లుల్లి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా తగ్గించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని తీసుకుని వెళ్ళి మీకు ఎక్కడెక్కడైతే చేతుల మీద, కాళ్ళ మీద ఈ ఆనెలనేవి ఉన్నాయో వాటి మీద జస్ట్ అప్లై చేసుకొని మీరు కావాలంటే రాత్రి అంతా కూడా అలా వదిలేయొచ్చండి. ఇవి పడిపోకుండా ఒక క్లాత్‌తో గానీ, లేదంటే ఇటువంటి టేప్ గానీ, స్టిక్కర్ లాంటివి గట్రను వేసేసుకొని ఆనెల పైన పెట్టామనుకోండి, ఆనెలనేవి గట్టిగా ఉంటాయి కదా! అవి నాని చక్కగా మీకు 4 వారం రోజుల్లోనే పూర్తిగా ఆనెలనేవి తగ్గిపోవడం మీరే అబ్జర్వ్ చేస్తారండి. ఆనెలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రాబ్లమ్ అనేది తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. నార్మల్‌గా ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా వీక్లీ 1-2 టైమ్స్ ఇలా వైట్ డ్రెస్ అనేది వేసుకొని వెళ్తూ ఉంటారు కదా స్కూల్‌కి. బట్ ఈవినింగ్ వచ్చేసరికి పరిస్థితి ఈ విధంగా అయిపోతుందండి. ఇంకా చిన్న పిల్లలకైతే ఇంక చెప్పవలసిన అవసరం కూడా లేదు. మా పాప కూడాను చూడండి, మనం మార్నింగ్ ఎంత శుభ్రంగా వేసినా కూడా ఈవినింగ్ అయ్యేసరికి ఖచ్చితంగా ఎంత జాగ్రత్త చెప్పినా కూడా ఇలా పాడు చేసేస్తూనే ఉంటారంటే ముఖ్యంగా సాక్సులు కూడా చాలా నల్లగా అయిపోతూ ఉంటాయి. వీటిని కొంతమంది రాత్రంతా నానబెట్టి బాదుతూ ఉంటారు. ఇవేవీ లేకుండా జస్ట్ ఒక అరగంటలోనే ఎక్కువ రుద్దే పనే లేకుండా వీటి మీద ఉండే మురికి మరకలు పోవాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. జస్ట్ మీకు కావాలంటే వేడి నీళ్ళని కూడా తీసుకోవచ్చు. నేను జస్ట్ గోరువెచ్చటి నీళ్ళు తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులోనే కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడానైతే వేస్తున్నానండి. బేకింగ్ సోడా వల్ల మనకి మురుకు అనేది చాలా బాగా స్ట్రెయిన్ మరకలనేవి పోతాయి. అలాగే మనకేంటంటే ఈ ఒక్కొక్కసారి పిల్లలు ఫుడ్ మరకలనేవి పడిపోతుంటాయి కదా బట్టల మీద, అవి కూడా పోతాయి. అలాగే ఇందులో కొంచెం అంటే కొంచెం వెనిగర్‌ని కూడా వేసానండి. వెనిగర్ వల్ల బట్టలనేవి చాలా స్ట్రాంగ్ అయ్యి మురుకనేది చక్కగా పోతుందనమాట. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం సర్ఫ్ అనేది మనం ఎలా అయితే యాడ్ చేస్తామో జస్ట్ ఒకటి లేదంటే ఒక అర టీ స్పూన్ యాడ్ చేసేసుకొని సర్ఫ్ పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోనే మీరు నానబెట్టవలసిన వైట్ టీ షర్ట్లు గానీ, బట్టలు గానీ, ఏవైనా వైట్ డ్రెస్సులు గానీ, ఏవైనా కూడాను వైట్ ఉతుక్కోవాలనుకునేటప్పుడు జస్ట్ ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. మురుకనేది చాలా చాలా క్షణాల్లో వదిలేస్తుంది. చూడండి, నేను నానబెట్టగానే మురుకనేది ఎంత తొందరగా రిమూవ్ అయిపోయిందో. జస్ట్ మీరు కావాలనుకున్నట్లయితే దీన్ని ఒక 10-15 నిమిషాలు లేదంటే ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకొని జనరల్‌గా మీరు ఎలా అయితే సబ్బు పెడతారో సబ్బు పెట్టుకొని జస్ట్ బ్రష్ ఇలా నార్మల్‌గా కొట్టేయండి. దీనికోసం మీరు రాత్రి అంతా నానబెట్టేసి కింద బల్లకేసి బాదవలసిన అవసరం లేదండి. జస్ట్ బ్రష్ పెట్టగానే క్షణాల్లోనే మనకి మురుకనేది పోతుందనమాట. చాలా సింపుల్‌గా, ముఖ్యంగా బ్యాక్టీరియా కూడా ఏదున్నా కూడా చాలా ఈజీగా పోతుందండి. నేను ఎప్పుడైనా ఇలా ఇంటి వైట్ బట్టలు ఉతకాలనుకునేటప్పుడు లేదంటే యూనిఫామ్‌లో ఉతకాలనుకునేటప్పుడు జస్ట్ ఇలా చిన్న ట్రిక్‌ని ట్రై చేస్తానండి. ఒకసారి నేను జస్ట్ బ్రష్ పెట్టేసి వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ కూడా ఒక మరక గానీ, పెన్సిల్ మరకలు గానీ, పెన్న మరకలు గానీ, ఫుడ్ మరకలు కానీ ఎటువంటి మురికి కూడా ఉండదనమాట. చక్కగా తీసుకొని వెళ్ళి ఎండలో పెట్టేసుకున్నామంటే ఏ మరకలున్నా కూడా పేలిపోతాయనమాట. ఈసారి వైట్ బట్టలు ఉతకాలనుకునేటప్పుడు సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు అనేది తెలుసుకుందాం. మళ్ళీ అప్పుడప్పుడు ఇలా జరిగే ఉంటుంది కదండీ ఎవరికో ఒక్కోసారి. సో, ఏంటంటే మనం ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు గానీ, లేదంటే పిల్లలకి స్కూల్‌కి తీసుకొని వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ ఖచ్చితంగా మనతో పాటు తీసుకొని వెళ్తూ ఉంటాం కదా! కానీ ఒక్కొక్కసారి
వాటర్ బాటిల్ నుంచి వాటర్ డ్రాప్స్ గానీ, నీళ్ళు గానీ లీక్ అయిపోతూ ఉంటాయి. ఎందువల్లంటే మనం ప్రతిరోజు కప్ అనేది పెట్టి తీస్తూ ఉంటాం కదండీ! సో, మనకి చుట్టూ ఉండేది ఏదైనా చిన్నది మనకి అరిగినా కూడాను ఈ వాటర్ లీక్ అయిపోతుంటుంది. ఇంక ఇది పనికిరాదని పక్కన పెట్టేస్తూ ఉంటాం గానీ, పనికిరావుని పక్కన పెట్టేసే బాటిల్స్ అయితే మనం చక్కగా వాడుకోవచ్చు. మీకెప్పుడైనా వాటర్ బాటిల్స్ లీక్ అయ్యాయి అనుకునేటప్పుడు ఇలా ఒక ప్లాస్టిక్ రబ్బర్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ బాటిల్ క్యాప్‌కి పెట్టామనుకోండి కిందన. సో, చాలా చక్కగా మనకి వాటర్ లీక్ అవ్వకుండా చాలా స్ట్రాంగ్‌గా కూడా మనకి క్యాప్ అనేది టైట్‌గా పడుతుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇటువంటి కత్తెలనే వాడుతూ ఉంటారు కదా! సో, ఇటువంటివైనా లేదంటే నార్మల్‌వైనా కూడాను మనకి తుప్పు అనేది పట్టేస్తూ ఉంటాయి. అలాగే క్లాత్స్ లాంటివి గట్టున్న కట్ చేసేటప్పుడు కట్ అవ్వవు సరిగ్గా. వీటిని ఏ విధంగా మనం షార్ప్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. సో, దీనికోసం ఇటువంటి సిల్వర్ ఫాయిల్ అనేది మనకి మార్కెట్‌లో దొరుకుతుందండి. చాలామంది ఈరోజు ఇళ్లల్లోనే ఉంటూనే ఉంటాయి. వీటిని జస్ట్ ఒక చిన్నది తీసుకొని ఇలా చిన్న ఉండలా చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు తుప్పు పట్టిన ఏ వస్తువైనా కూడానండి జస్ట్ మనం కత్తెరనే కాదు తుప్పు పట్టిన ఏ ఐటమ్స్ మీద అయినా కూడా ఇలా సిల్వర్ ఫాయిల్ తోటి జస్ట్ కొంచెం ఇలా రుద్దామనుకోండి తుప్పు అనేది క్షణాల్లోనే పోతుందండి. ఎందువల్లంటే మనకి ఈ సిల్వర్ ఫాయిల్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందండి. కావాలంటే ఇలా ఫాయిల్ చేసిన తర్వాత జస్ట్ చేతి మీద రుద్దండి. చాలా చాలా గరుకుంటుంది. సో, ఇంట్లో ఉండే నైఫ్స్ గానీ, ఐరన్ వస్తువులు ఏవైనా తుప్పు పట్టాయి అనుకునేటప్పుడు జస్ట్ కొంచెం అంటే కొంచెం ఇలా రుద్దేయండి తుప్పు పోతుంది. అలాగే కత్తి అనేది మనకు షార్ప్ కూడా తగ్గిపోతుంది కదా! సో, దీంతోనే మనం ఈజీగా షార్ప్ చేసుకోవచ్చండి. అదే విధంగా సిల్వర్ ఫాయిల్‌ని ఈ విధంగా వీలైన మట్టుగా మడతలు పెట్టుకొని, దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు షార్ప్‌నెస్ ఎక్కడైతే తగ్గిపోతుందో ఆ ప్లేస్‌లో కొంచెం రుద్ది దీన్ని అప్పుడప్పుడు ఇలా కట్ చేసామనుకోండి, ఈ సిల్వర్ ఫాయిల్ చాలా స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల తుప్పు పోవడమే కాకుండా షార్ప్‌నెస్ కూడా పెరుగుతుందనమాట. స్టిచ్చింగ్ చేసేవారు ఎవరైనా ఉన్నారు అనుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. 100% వర్కౌట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మనం ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు చివర్లో హారతి అనేది ఇస్తాం కదండీ! ఈ హారతి బిళ్ళలు కొనేటప్పుడు ఈ విధంగా మనకి కొంచెం పెద్ద సైజులో మంచి సువాసనతోటి వస్తూ ఉంటాయి. కానీ కొన్ని రోజుల తర్వాత వీటి సైజ్ అనేది తక్కువగా అయిపోతుంది. అంటే అరిగిపోతుందనమాట. అలాగే సువాసన కూడా పోతుంది. దీనికి రీజన్ ఏంటంటే మనము మాటికి చేతులతో టచ్ చేయడం వల్ల లేదంటే ఏదైనా తడి తగిలినా గాలి తగిలినా కూడాను ఇలా మనకి ఈ బిళ్ళలనేవి అరిగిపోవడం, స్మెల్ పోవడం గట్టా పోతుంది. ఇలా మనం ఎన్ని సంవత్సరాలు వాడినా, ఎన్ని రోజులైనా కూడాను ఈ బిళ్ళలనేవి కొనేటప్పుడు ఏ విధంగా సువాసన భరితంగా సైజ్ అనేది వచ్చిందో అదే విధంగా చివరి వరకు ఉంటాయండి. ఎప్పుడైతే మనం బాక్సులు వేసుకుంటామో ఆ బాక్స్‌లో జస్ట్ ఇలా ఒక అర టీ స్పూన్ వరకు కూడా కొంచెం అంటే కొంచెం రైస్‌ని వేసేసుకొని కిందకి మీదకి ఒకసారి షేక్ చేసారనుకోండి, వాసన పోవు, బిళ్ళలు అరిగిపోకుండా ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా అదే విధంగా ఉంటాయి. ఖచ్చితంగా యూజ్ అయ్యే చిట్కా కాబట్టి ట్రై చేయండి మీకే తెలుస్తుంది. ఇంక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. ప్రతిరోజు మనం పూజ చేసేటప్పుడు ఆరతి ఇచ్చే ప్లేట్ అనేది ఖచ్చితంగా ఇలా నల్లగా అయిపోతూ ఉంటుంది కదండీ! ఇంకా మనం వెండి పాత్రలు వాడితే ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. ఒకసారి ఆరతి ఇచ్చేసరికి ఇలాగ అయిపోతుంది. అలా అని ఇది ఎంత సింపుల్‌గా పోతుందంటే అస్సలు పోదు. సో, మనం ఎన్ని సార్లు ఆరతి ఇచ్చినా కూడా నా ప్లేట్ నల్లబడిపోకుండా క్లీన్ చేసుకునే పనే లేకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ఆరతి ప్లేట్‌ని జస్ట్ కొంచెం అంటే కొంచెం గోధుమ పిండిని గానీ లేదంటే నార్మల్‌గా విభూది అనేది ఉంటుంది కదండీ! విభూదినైనా కూడాను ఈ ప్లేట్‌లో వేసేసుకోండి. ఈ ప్లేట్‌లో వేసుకొని మీరు చక్కగా ఆరతిచ్చి చూసుకోండి. మీరు వారం రోజుల వరకు కూడా ప్లేట్‌ని అస్సలు తోమవలసిన అవసరం లేదండి. కావాలంటే మీరు రెగ్యులర్‌గా ఈ పిండిని క్లీన్ చేసేసుకోవచ్చు. వాటర్‌తో కడుక్కోవచ్చండి. లేదంటే వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటే ఈ పిండిని సరిపోతుందనమాట. ఇలా పిండి ఉండడం వల్ల మనం ఆరతి అనేది ఎన్ని సార్లు ఇచ్చినా కూడాను అసలు అడుగు వరకు వెళ్ళకుండా పిండి అనేది జస్ట్ పైనున్నది మాత్రమే కొంచెం కొంచెం మాడుతుందండి. వీడియోలో మీరు క్లియర్‌గా చూసారు కదా! ఒకసారి క్లీన్ చేసి కూడా మీరు చూపిస్తాను చూడండి. ఒక్కోసారి ఎక్కువ హారతి ఇచ్చేటప్పుడు లేదంటే చూడండి వెండి పాత్రలో ఇవ్వాల్సి అనుకునేటప్పుడు ఆ పాత్రలు అనేవి పాడైపోకుండా క్లీన్ చేసుకునే పనే లేకుండా మన శ్రమ తగ్గాలంటే సింపుల్‌గా ఇలా కొంచెం విభూదిని గానీ, పిండిని గానీ వేసుకుంటే ఆ పాత్ర క్లీన్ చేయవలసిన అవసరం లేదు. పాత్ర కూడా అలాగే నిండుగా ఉంటుంది. ట్రై చేయడం అయితే మర్చిపోకండి. మన శ్రమ కూడా తగ్గుతుంది. ఇంక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. పిల్లలు ఉండే ప్రతి ఒక్క పేరెంట్స్‌కి కూడా చిట్కా చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలు ఇంట్లో ఉంటే కుదురుగా ఉండకుండా ఎక్కడ పడితే అక్కడ పెన్సిల్‌తోని, పెన్నులతోని, స్కెచ్ పెన్నులతోని గనక గీసేస్తూ గోడల మీద పాడు చేసేస్తూ ఉంటారు కదండీ! ఒక్కొక్కసారి ఈ పెన్ను మరకలు కూడా పోవండి. ఎందువల్లంటే పెన్ను మరకలు అంత సింపుల్ గోడ మీద ఒక్కసారి పడ్డాయంటే అస్సలు క్లీన్ అవ్వవు. బట్ ఇంత క్లీన్ చేసి రుద్దే పనే లేకుండా ఈజీగా చిటికలో వీటిని ఎలా క్లీన్ చేసుకోవడానికి ఒక చిట్కా తెలుసుకుందాం. దీనికోసం బేకింగ్ పౌడర్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి మరకలు క్లీన్ చేయడానికి. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం నిమ్మరసాన్ని వేసుకోండి. నిమ్మరసం మనకు ఫ్రెష్‌గా ఉండవలసిన అవసరం లేదండి. ఒక్కోసారి వాడిపోయినవి, కుళ్ళిపోయిన నిమ్మకాయలు కూడా ఉంటాయి కదా! ఆ నిమ్మరసాన్ని కూడా మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను ఒక పావు టీ స్పూన్ వరకు కూడాను
కొంచెం అంటే కొంచెం బేకింగ్ పౌడర్‌ని తీసుకొని అందులో కొంచెం నిమ్మరసాన్ని వేసుకున్నానండి. ఇలా ఏదైనా కొంచెం మనం వాడేసిన తర్వాత బ్రషెస్ అనేవి ఉంటాయి కదా! కొంచెం స్మూత్‌గా ఉన్నది తీసేసుకోండి. ఆ తర్వాత మన గోడ మీద ఉండే పెయింట్ అనేది పోకుండా మరకలు మాత్రమే పోవాలంటే ఇలా చక్కగా మీరు ఈ పౌడర్‌ని, ఈ లిక్విడ్‌ని తయారు చేసేసుకొని కొంచెం అంటే కొంచెం ఎక్కడైతే మనకి మరకలు పడ్డాయో వాటి మీద జస్ట్ ఇలా పెట్టేసుకొని కొంచెం ఇలా రుద్దారనుకోండి చాలా ఈజీగా ఎక్కువ శ్రమ పడకుండా ఎంత గోడ మీద ఉండే పెయింట్ మరకలైనా, పెన్ను మరకలైనా, పెన్సిల్ మరకలైనా కూడా చాలా ఈజీగా పోతాయండి. నార్మల్‌గా అయితే ఓన్ హౌసెస్ అయితే పర్వాలేదు కానీ రెంటెడ్ హౌస్‌లో ఉంటే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు కదండీ. సో, పిల్లలకి మనం అలా ఎంత చెప్పినా కూడా వినరు కాబట్టి సో, సింపుల్‌గా ఇలా క్లీన్ చేసి చూడండి. చాలా ఈజీగా పోతాయి. అసలు మనం పెన్ మార్కులు, పెన్సిల్ మార్కులు ఎక్కడికో కూడా పెట్టామో కూడాను తెలియదనమాట. అంత ఈజీగా పోతాయండి. తర్వాత ఒక తడిగుడ్డ, పొడిగుడ్డతో నీట్‌గా తుడిచేసామంటే అది ఎండిపోయిన తర్వాత ఆ మరక కూడా ఉండదనమాట. ఈసారి పిల్లలు ఇంట్లోనే ఈ విధంగా మీకు స్కెచ్ పెన్నులతోని గనుక పాడు చేసేస్తున్నారనుకున్నట్లయితే సింపుల్‌గా ఈ ట్రై చేయండి. ఎక్కువ శ్రమ కూడా పడకుండా ఉండవచ్చు. మనలో చాలామంది ఆడవారు ఇంటి దగ్గరే ఉండరు కదండీ! వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు. అలాగే కొంతమంది ఉతుక్కోలేక ప్రతిరోజు వాషింగ్ మిషన్‌లో బట్టలనేవి వేసేస్తూ ఉంటారు. ఇంకొంతమంది అప్పుడప్పుడు దుప్పట్లు, బొంతలు, బెడ్‌షీట్లు ఇటువంటివి మాత్రమే ఉతుకుతూ ఉంటారండి. ఇలా వాషింగ్ మిషన్‌లోను ఉతికే బట్టలనేవి చేత్తో ఉతికిన బట్టల కంటే మురికనేవి త్వరగా పోవండి. ఎక్కడ మరకలు అక్కడే మురికనేది ఉండిపోతూ ఉంటుంది. ముఖ్యంగా దుప్పట్లు, జీన్ ప్యాంట్లు, బెడ్‌షీట్లు, బ్లాంకెట్స్ ఇటువంటివి ఉతకాలనుకునేటప్పుడు కొంచెం మురికి పోదు కదా! ఇలా మురికిగా ఉన్న బట్టలను ఈజీగా జస్ట్ ఒక దీన్ని చిటికెడు యాడ్ చేస్తే చాలండి. వాషింగ్ మిషన్‌లో ఉతికినా కూడాను మనం చేత్తోనే ఉతికినట్టుగా బట్టలనేవి కొత్త వాటిలో మెరిసిపోతాయి. ఈవెన్ మనకి వైట్ బట్టలు కూడా చాలా నీట్‌గా వచ్చేస్తాయి. సో, అది మనకి వంట సోడా అండి. బేకింగ్ సోడా అంటాం కదా! ఇది మనకి ఇంట్లోనే ఉంటూనే ఉంటుంది. జస్ట్ నేను రెగ్యులర్‌గా వాడే బట్టలు వేశాను కాబట్టి ఒక్క పావు టీ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. దీన్ని మనం ఎలా యాడ్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. నార్మల్‌గా మనము ఈ సర్ఫ్ గాని, లేదంటే సర్ఫ్ లిక్విడ్ గాని వాడుతూ ఉంటాం కదండీ! దాన్ని డైరెక్ట్‌గా మీరు ఎంతైతే ఏస్తారో అందులోనే కొంచెం అంటే కొంచెము ఈ విధంగా ఈ బేకింగ్ సోడాను కూడా మిక్స్ చేసేసుకొని ఇలా మీరు వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేటప్పుడు దీన్ని వేసేసుకొని నార్మల్‌గా మీరు ఎలా వాష్ చేసుకుంటారో అదే విధంగా వాష్ చేసుకుంటూ వైట్ బట్టలున్నా లేదంటే హెవీగా ఉండే దుప్పట్లు, బ్లాంకెట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ! సో, కొంచెం ఎక్కువ మురికనే ఉంటాయి బెడ్‌షీట్ల మీద గట్టును. ఇవన్నీ కూడా చాలా చాలా ఈజీగా మనకి మురికనేవి వదిలేస్తాయండి. ఆరిన తర్వాత మీరే ఖచ్చితంగా షాక్ అవుతారనమాట. ఈసారి బట్టల్లోని ఎక్కువ మురుకుందనుకునేటప్పుడు నానబెట్టే పనే లేకుండా చేత్తోటి ఉతకలేము అనుకునేటప్పుడు వాషింగ్ మిషన్‌లోని ఉతికేటప్పుడు జస్ట్ ఈ చిన్న చిట్కాని ట్రై చేయండి. బట్టలు కొత్త వాటిలాగా మెరిసిపోతాయనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్. గనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.